హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన రైడ్ వచ్చేసి కర్నూలు నుంచి గుణాకేస్ వెళ్తున్నాము. ఒక 8 to 10 మెంబర్స్ వస్తున్నారు రైడర్స్. కర్నూలు నుంచి ఒక 8 మెంబర్స్ to 9 మెంబర్స్. ఇంకా కొత్త వాళ్ళు 2-3 ఉన్నారు, మాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. ఈ మధ్య పరిచయం అయినారు. మన సతీష్ గడ్ KTM రైడ్ వేశారుగా, ఆడెవరో పరిచయం అయినట్టు ఆడ నుంచి వస్తున్నారు. ఇంకా దాని తర్వాత కొంతమంది ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు. సో వీడియో మొత్తం కంటిన్యూగా చూసే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శ్రీరామ్ అక్కడ పెట్టుకుని 7,000% మర్చిపో. ఈ పొద్దున్నే ఆడవుతుంది. గ్యాస్ అవసరం పడుతుంది. పనులు ఉన్నాయి కొంచెం ఉన్నాయి. సరే బాయ్ లక్కీ, బాయ్ బాయ్ నాన్న, బాయ్ బాయ్. జాగ్రత్త, మామలో చెప్పు పైన చూస్తున్నామని. సార్, సో ఇది హెల్మెట్ వచ్చేసి మన అజయ్కి. నా దగ్గర ఇంకోటి ఉండేది కానీ అది వీడు సడన్గా చెప్పాడు తీసుకురా హెల్మెట్ అంటే. అది ఇంకోటి వచ్చేసి మా చుట్టాల ఇంట్లో పెట్టేది వచ్చింది నైట్. అదే వచ్చింది కదా, నిన్ననే పెట్టినా రైట్. నైట్ బయటికి పోయింటి కదా, ఇంకా అట్లనే వాళ్ళ ఇంటనే పెట్టినా హెల్మెట్. మర్చిపోయాను నేను. ఇది నాకు తప్పదు. ఈరోజు డ్యూటీ పోతాం. మన హైవే ఎక్కుతానేమో. ఇప్పుడు దేవనగర్ లోపల నుంచి పోతున్నాం. అందరూ వచ్చేసింటారు మ్యాక్సిమం చెప్పాలంటే. నేనే లేట్ అయినా, 4 దగ్గర అయింది నా టైం. అందుకే నా ఫ్రెండ్స్ మొత్తం నానే పెడతారు, నన్నే తిడతారు. ఇంకా నాకు వచ్చి అదేమన్నా వచ్చినారా లేదా అని వెళ్ళు మనం ఫోన్ చేసి ఉన్నట్టు నాకు పెట్టుకోనికి లేదు. ఈ నా కొడుకులు నాకు చెప్తారు, నాకు అర్థం కాదు. అజయ్, ఇప్పుడు బయలుదేరిన కరెక్ట్ మన రైల్వే బ్రిడ్జ్ కాడ వస్తున్నా. అది చాలా వరకు చెప్పాలంటే మీకు విషయం చెప్పాలా, నాకు కొంచెం వర్క్స్ పడినాయి మధ్య ఘోరంగా. అందుకే కుదురుతలేదు. ఇప్పుడు రైడ్ చేసాను అనుకోండి, తర్వాత వెంటనే ఇంకో రైడ్ పోయే లోపలనే నాకు వర్క్ వచ్చింది. ఎందుకో నాకు దరిద్రం అంటే గుర్తుంది అనిపిస్తుంది. ఇంకా లేట్ అవుతుంది. ఈ 1 monthలో అసలు ఒక్క రైడ్స్ కూడా సరిగ్గా చేసుకోలేదు. నేను అసలు నాకు ఇంట్రెస్ట్ రాలేదు. ఈ 1 monthలో నాకు చాలా తిక్కలేసిపోయింది. ఏం చేస్తున్నారా నువ్వు అని నాకే అనిపిస్తుంది ఒక్కోసారి. ఆలోచిస్తే ఏం చెప్పాలి. యాకు లోకలే 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 లోకలేరా. చెప్తుంటే నువ్వు ఒకదానివి. నీ అమ్మ నువ్వేమి లోకల్ అని చెప్తున్నావు కదా.
జాగ్రత్త అందరూ కాన్సెప్ట్ జ్యూస్ అయితే కంపల్సరీ పాటించండి. ఓకే లెట్స్ గో అందరం బాగా ఓకే ఓకే అదే నా సైడ్ అయితే నాకే వేస్తుంది. నేను ఎనికిలేమ్మా పూర్తి ఎనికిలా, నేను పూర్తి ఎనికిలే. ఓకేనా సేఫ్ చేసి సేఫ్కి వెళ్ళండి, స్టార్ట్ అవ్వండి. ఏడిపోతున్నారు పెట్రోల్ కొట్టించుకోనికేనా వాళ్ళు పోయింది? మమ్మల్ని నేను కొట్టేయాల్సిందే. మేము 3 డెస్టినేషన్స్ వెళ్తున్నాం. తర్వాత బెంగళూరు, తర్వాత సేలం, 3 ప్లేస్కి వెళ్దామని అనుకున్నాం. ఎక్కడున్నారు? అన్న క్యాషా ఫోన్పే కొడుతున్నారా? నా దగ్గర ఫోన్పే ఉంది. కరెంట్ కాలేదా? ఎట్లా అంటే అర్థం కాదు. ఫోన్ కాదు, అంతమంది కరెక్ట్ కావు. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకు టైం వచ్చేసి 5:38 AM అయింది. మనం నిమిషాలు పడుతున్నాయి. మనం ఈజీగా చెప్పాలంటే మనం 7:30 కల్లా 8 లోపల అనంతపూర్లో ఉండాలని మేము డెసిషన్ తీసుకున్నాం. అతను KTM కొత్తగా వచ్చినాడు, కానీ పేరేది అయిపోయిండు, మర్చిపోయినా. సారీ, నిజంగా నిన్న కలిసిండు, కానీ నిన్న మూవీకి వెళ్ళింటి, కల్కి మూవీకి. సో బ్లాక్ అయిపోయింది, ఇంకా మబ్బు, ఇక అందుకనే ఇంకా చాలా వరకు మబ్బులో ఉండి ఇంకా పోయిన తర్వాత 1:30కి మీటప్ అన్నాడు అఖిల్ బ్రో. ఇంకా ఆడకి లేట్ అయింది, ఇంకా పోతేనే ఇంట్లో పోయి ఇంకా కొంచెం రెస్ట్ తీసుకున్నాం. ఇంకా రెస్ట్ ఇంకా మళ్ళీ 8:30 వరకు లేచినాం. మళ్ళీ నైట్ నిద్ర వస్తలేదు, ఎంత ట్రై చేసినా నిద్రే వస్తలేదు. ఇంకా మన శివన్న, దాని తర్వాత అజయ్,
ఇప్పుడు మొత్తం కలిపి ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 సరే లెక్క పెడుతున్నందుకు శివన్ వచ్చిండు. శివన్ తర్వాత జీటీలో జశ్వంత్ ఉన్నాడు, వరుణ్ అనే అతని ఫ్రెండ్ ఉన్నాడు. దాని తర్వాత సగా అంటే తెలుసుగా సతీష్ గారు. దాని తర్వాత మన అఖిల్ బ్రో ఫ్రెండ్ వెళ్ళిపోయిండు. దాని బ్యాక్ సైడ్ వచ్చేసి మన అజయ్ కూడా వచ్చిండు. ఒకరు అనంతపూర్లో కలుస్తా అన్నారు, ఒకరు బెంగళూరులో కలుస్తా అన్నాడు. మనోజ్ రావాలా. దాని తర్వాత ఇంకొక ఏదో పేరు ఉంది, మర్చిపోయా. ఈ పేర్లు మర్చిపోతున్నా, కొంచెం కన్ఫ్యూజన్లు వస్తున్నాయి. సో నా వరకైతే రైడ్ నిజంగా చెప్తున్నా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నేను లాస్ట్లో ఉన్నాబ్బా, నాకు ప్రశాంతంగా ఉంది లాస్ట్లో ఉన్నందుకు. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ సీసీలు పెద్దవి, మనది తక్కువ సీసీ 155. కానీ ఇది నా బాద్షా చెప్పాలంటే, రాంగా చెప్తున్నా. దీన్ని మెయింటైన్ చేస్తున్నా కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది దీనిపైన మెయింటైన్ చేస్తాం. బైక్ మీద దీని మీద పోతుంది. ఇంకా మనం దగ్గరలో ఉన్నాం. డోన్ అయిపోయాక నెక్స్ట్ డోన్ తర్వాత ఇంకా అనంతపూర్ లైన్ కాపేది 150 కిలోమీటర్స్ వెళ్ళిపోతుంది. బైక్ ఏం లేదు, వీళ్ళతో కొడుతున్నారు, మనం ఇంకా కొట్టేదే రై. అఖిల్ ఎప్పుడు దాటుకున్నారు అని అదే కంపెనీలా ఏం ఫోటోలు పెట్టుకుని పోయినా కనపల్లే అసలు నువ్వు ఈడే తిరిగినట్టున్నాడు. డిసిప్లైన్ 1 పార్కింగ్ ఎప్పుడైనా సరే పార్కింగ్ చేసుకుంటే ఇట్లనే పార్క్ చేసుకోవాలా, రైట్? మా టీచర్ అయిపోయినాడు. ఏదో పేరు అడగడం మర్చిపో. బ్రో నీ పేరేం పేరు? భాషనా? నేను ఏదో పేరు అనుకున్నా. సరే నాకు సరే ఆడ చెప్పింది ఏం పేరు? అదే ఏంది భాష అంటాం, ఆడ తెలిసి వేరే పేరు వచ్చింది. పేరు ఇష్టం లేదంటే నాకు కూడా పేరు ఇష్టం లేదు, అందుకే మిసైల్ కూడా అంటారు. కొంచెంసేపు టీ బ్రేక్ తీసుకున్నాం. టీ బ్రేక్ తర్వాత డైరెక్ట్ ఇంకా అనంతపురం అనుకున్నాం. ఏంటంటే అందరూ కొంచెం రిలాక్స్ అవ్వాలి కదా, సో అందుకని టీ బ్రేక్ కాడ ఆగేసి టీ తాగాము. డోన్ దగ్గర ఆగేసినాము. అందుకని ఇంకా డోన్ నుంచి డైరెక్ట్ అనంతపురం అవుదామని నీకు అఖిల్ చెప్పినాడు. సరే అఖిల్ చెప్పేసినాడు డైరెక్ట్గా.
అది ఇస్తాడా ఏ అమ్మ స్టాండ్లే ముందర వాళ్ళ ఆడ పెడదామా ఏమైంది ఏ గ్లౌజెస్ పడినాయి చూడు లోపల పెట్టాలా